బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీజ్ ఫైర్ అంటూ అండర్స్టాండింగ్ కి వచ్చినటువంటి పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చేసి కొన్ని రోజుల పాటు కాల్పు విరమణకు సంబంధించి ఇప్పటికే ఇరు దేశాల మధ్య ఆ అండర్స్టాండింగ్ జరిగింది. కానీ పాకిస్తాన్ మళ్ళీ దొంగదెబ్బ తీస్తోంది. సరిహద్దులో కాల్పుల విరమణని ఉల్లంఘిస్తోంది. అర్ధరాత్రి పాక్ కాల్పులు జరిపింది. సుమారుగా 8 మంది మరణించారు. పాక్ కాల్పుల్లో జమ్మూ సీనియర్ ఆఫీసర్ వీరమరణం పొందారు. మరో 3 జవాన్లు 4 స్థానికులు కూడా మరణించారు. పాక్ డ్రోన్ దాడిలో ఉదంపూర్ ఎయిర్ బేస్ దగ్గర మరో జవాన్ కూడా పాక్ కాల్పుల్లో ఆయన కూడా మరణించారు. ఇక పాక్ కాల్పుల్లో 25 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 3 రోజులు 10 మంది జవానుని పొట్టున పెట్టుకుంది పాకిస్తాన్. జమ్మూలో రాత్రంతా డ్రోన్లతో దాడి చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మళ్ళీ హైలైట్ నెలకొంది. ఒక సోల్జర్ గార్డింగ్ ఎయిర్ బేస్ ని రక్షణగా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఒక సోల్జర్ ని పాకిస్తాన్ మట్టుపెట్టింది. మరోవైపుగా గోరఖ్పూర్ లో కూడా ఒక వ్యక్తిని ఈ రకంగానే దారుణంగా మట్టుపెట్టింది. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అఫీషియల్ 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ అమాంగ్ 7 కిల్డ్ ఇన్ పాకిస్తాన్ షెల్లింగ్ అమాంగ్ అక్రాస్ జమ్మూ వైపుగా ఈ రకంగానే దాడులు చేస్తుంటే అక్కడ కూడా ఒక 2 సెక్యూరిటీ ఆఫీసర్స్ ని హతమార్చింది. సో ప్రెసెంట్ ఇంకా కొన్ని చోట్ల బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సస్పెక్ట్ టెర్రరిస్ట్ అవుట్ సైడ్ ఆర్మీ క్యాంప్ ఇన్ జమ్మూ. ఒక సోల్జర్ మరణించినట్టు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లో ఒక టెర్రరిస్ట్ దాడి చేయడం వల్లే సోల్జర్ మరణించినట్టుగా ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ అటాక్ లో అక్కడ ఎయిర్ బేస్ లో గార్డింగ్ గా ఉన్నటువంటి ఒక సోల్జర్ మరణించారు. సో ఇంకా చాలా చోట్ల ఈ మరణాలు సంబంధించాయి. సుమారుగా ఈ 3 రోజుల్లో 10 మందికి పైగా జవాన్లని పాకిస్తాన్ హతమార్చింది. పాకిస్తాన్ దాడిలో 10 మంది మరణించారు. ఇక నగ్రోతా మిలిటరీ స్టేషన్ దగ్గర అలర్ట్ జారీ చేశారు. పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన నెలకొంది. లీడింగ్ ఏ బ్రీఫింగ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ సస్పెక్ట్. అటువైపు నుంచి ఒక సస్పెక్షన్ నుంచి ఫైరింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో నగ్రోతా మిలిటరీ స్టేషన్ దగ్గర కూడా హైలైట్ జారీ చేశారు. సో పెద్ద ఎత్తున అక్కడ గార్డ్ గా ఉన్నటువంటి వారంతా కూడా ఇంజూరీ అయ్యారు. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా అలర్ట్ చేస్తున్నారు. అక్కడ సీఎం ఒమర్ అబ్దుల్లా. సో పాకిస్తాన్ కనుక ఇంకా ఈ దాడులకు కనుక ఆపకపోతే ఇంకా ఈ దాడులకు కనుక ప్రేరేపిస్తే డెఫినెట్ గా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందంటూ కూడా విక్రమ్ మిశ్రీ చెప్తున్నారు. సో ప్రెసెంట్ పెద్ద ఎత్తున ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి మీరందరికంటే వేగంగా అప్డేట్స్ తీసుకోవాలనుకుంటే, అందరికంటే ఖచ్చితత్వం ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకుంటే, చాలా పక్కాగా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీకు రావాలనుకుంటే వెంటనే ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆర్టీవీని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి. సో పెద్ద ఎత్తున ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. సో అక్కడ బిఎస్ఎఫ్ సెల్యూట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇంతియాజ్ నిన్న జరిగినటువంటి ఆర్ఎస్ పుర ఏరియాలో జరిగినటువంటి దాడులకు సంబంధించి ఇంటర్నేషనల్ బౌండరీ వచ్చినటువంటి ఆ బౌండరీ దగ్గర ఉన్నటువంటి ఆయన దుర్మరణం పాలయ్యారు. సో బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన. ఇంకా టెర్రరిజం ఇస్ అ కలెక్టివ్ డ్యూటీ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ సేస్ శరద్ పవార్. సో ఇంకా పొలిటికల్ కూడా అంటే అటువైపు సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అని చెప్పి పెద్ద ఎత్తున పాక్ కాల్పులకు తెరలేపుతుంటే డెఫినెట్ గా మన వాళ్ళు కూడా తిప్పి కొడుతున్నారు. పెద్ద ఎత్తున వాటిని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలని చెప్పి ఇప్పటికే విక్రమ్ మిశ్రీ నుంచి DGMOకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ కూడా ఫోన్ ద్వారా సంప్రదించినట్టు తెలుస్తోంది. మీరేమో సీజ్ ఫైర్ అంటున్నారు, కానీ కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలజడి నెలకొంది. జమ్మూ ప్రాంతాల్లో అక్కడ హైలైట్ నెలకొంది. పెద్ద ఎత్తున బాంబులతో డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. శ్రీనగర్ లాంటి ప్రాంతాల్లో ఇంకా దాడులు కొనసాగిస్తున్నారు. ఎలా సమంజసం అవుతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఫిరోజ్పూర్ లో సిచ్యువేషన్ ఇప్పుడైతే ఈ సీజ్ ఫైర్ తర్వాత ఇటు ఇండో పాక్ బార్డర్ వెంట కొంత నార్మల్ సిచ్యువేషన్ ఉన్నట్టుగా అర్థమవుతోంది ఫిరోజ్పూర్ లో. అటు అక్నూర్ లో కూడా సిచ్యువేషన్ జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడే ఈ రోజు ఉదయానికి ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా 20 నిమిషాల క్రితం వరకు యాజ్ పర్ ANI ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అక్నూర్ ప్రాంతంలో కూడా ఎటువంటి డ్రోన్స్ లేవు, ఎటువంటి సిచ్యువేషన్ లేదు, చాలా కామన్ గా ఉంది. కానీ అమృత్సర్ లో హైలైట్ ఉంది. అమృత్సర్ లో ఆ హైలైట్ కొనసాగుతుంది. అక్కడ పబ్లిక్ ని మొత్తాన్ని కూడా బయటికి రాకుండా ఇల్లులోనే ఉండవలసిందిగా ప్రభుత్వాలు ఆదేశిస్తున్నాయి. ప్రభుత్వాల ఆదేశానుసారం పబ్లిక్ అంతా లోపల ఉండిపోయారు. సో జమ్మూ కాశ్మీర్ లో అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో నేను ఈ వార్త చెప్పే సమయానికి కొంత సిచ్యువేషన్ నార్మల్ గానే ఉంది. నో డ్రోన్స్ ఫైరింగ్ ఆర్ షెల్లింగ్ వాజ్ రిపోర్టెడ్ అంటూ కూడా అక్కడ నుంచి వార్తలు అందుతున్నాయి. సో ఇటు పూంచ్ లో కూడా కొంత కామన్ సిచ్యువేషన్ ఉంది. కానీ అమృత్సర్ లో ఇంకా హైలైట్ కొనసాగుతుంది. అమృత్సర్ లో ఇంకా డ్రోన్లు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అమృత్సర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈయనే బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్
బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయనే ఇప్పుడు దుర్మరణం పాలయ్యారు. పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడిలో వీరమరణం పొందినటువంటి బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎండి ఇమ్తియాజ్ అతనే. సో సీనియర్ కమాండెంట్ ఆఫీసర్ మరణించినారు. ఆయన ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఆయన విధులు నిర్వర్తిస్తుండగా పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది. పాకిస్తాన్ చేసినటువంటి ఆ ఆపరేషన్ లో వీరమరణం పొందారు. సో ఇంకా పెద్ద ఎత్తున అమృత్సర్ లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. సో వీ హావ్ రీస్టోర్డ్ పవర్ సప్లై, అంటే అక్కడ కొంత బ్లాక్అవుట్స్ నుంచి బయటపడ్డప్పటికీ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ఎవరు కూడా బయట రావడానికి ఆలోచిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కొంత ప్రెసెంట్ సిచ్యువేషన్ నార్మల్ గానే ఉంది, కానీ పబ్లిక్ మాత్రం స్వచ్ఛందంగా బ్లాక్అవుట్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. అక్కడే ఎక్కడి వరకు అక్కడ నిలిచిపోతున్నారు. సో ఇండస్ వాటర్ ట్రీటీ విల్ రిమైన్ ఇన్ అబియన్స్ అండ్ ఇండస్ వాటర్ ట్రీటీ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని రద్దుని మళ్ళీ తిరిగి తీసుకునే అవకాశం లేదని చెప్పి మన ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అటు యుఎస్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయాన్ని ఎంకరించారు. ఆయన మధ్యవర్తిత్వం వహించాలని చెప్పి ట్వీట్ చేశారు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇండస్ వాటర్ ట్రీటీని మేము రద్దు చేయము, అవసరమైతే మా దగ్గర మేము డ్యాములు కట్టుకుంటామని చెప్పినా కూడా ఆయన కూడా ఎంకరించారు. సో మరోవైపుగా ఇంకా పొలిటికల్ కూడా పెద్ద ఎత్తున అప్డేట్స్ అవుతున్నాయి. సో జమ్మూ కాశ్మీర్ షేకెడ్ బై సిరీస్ ఆఫ్ డ్రోన్ సైట్స్. సో నిన్న రాత్రి ప్రయోగించినటువంటి డ్రోన్ కి ఒక్కసారిగా జమ్మూ కాశ్మీర్ మళ్ళీ అల్లాడిపోయింది. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని టార్గెట్ గా అక్కడ డ్రోన్లను ప్రయోగించారు. స్ట్రాటజిక్ లొకేషన్స్ ని వాళ్ళు టార్గెట్ చేసి డ్రోన్లను ప్రయోగించారు. కానీ భారత ఆర్మీ తిప్పికొట్టింది, వాటన్నింటి గాల్లోనే పేల్చేసింది. సో ఇక్కడ మరొక ఫేక్ న్యూస్ సంబంధించి కూడా అలర్ట్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉన్నాం. అందరికంటే వేగంగా చాలా పక్కా ఇన్ఫర్మేషన్ ని మీకు అందించడం కోసం ఆర్టీవీ ప్రయత్నం చేస్తోంది. మన నెట్వర్క్ యాక్టివేట్ చేశాం. సో ఫేక్ న్యూస్ మరొకటి వైరల్ అవుతోంది. ఏంటంటే Pakistan propaganda network is manipulating you, forwarding unverified and misleading content can do more harm than good. So Pakistan సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని, తప్పుడు లింక్స్ ని షేర్ చేస్తున్నారు. మీరు కూడా మాలో భాగస్వామ్యం కావాలి, యుద్ధంలో భాగస్వామ్యం కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? సో అయితే వెంటనే ఈ లింక్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మాకు అందించండి అని చెప్పి ఇటువంటి ఫేక్ లింక్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఇక గేమింగ్ వీడియోస్ ని షేర్ చేస్తూ ఇండియా పాకిస్తాన్ మధ్య మరోసారి యుద్ధాన్ని తెరదీసే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ ఇండియా, హీఈస్ నాట్ హీరో ఫ్రమ్ బాలీవుడ్ మూవీ, హీఈస్ అ పైలట్ ఫ్రమ్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అండ్ యూ విల్ విట్నెస్ ఎ రిమార్కబుల్ డిస్ప్లే ఆఫ్ హిస్ స్కిల్ ఇన్ దిస్ వీడియో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గేమింగ్ వీడియో, ఎంత దుర్మార్గులు, ఎంత దుస్సాహసాన్ని పాల్పడేవారు, ఎంతటి జోకర్స్ అని అంటే గేమింగ్ వీడియోని షేర్ చేసి ఇక్కడ కనిపించే వ్యక్తి ఎవరో కాదు, మా ఆర్మీ పైలట్ ఆఫీసర్. సో పాకిస్తాన్ పైలట్ ఆఫీసర్ ఆయన చేసేటువంటి విన్యాసాలు చూస్తే మీకు చుక్కలు కనబడతాయని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. సో మరొక గేమింగ్ వీడియోని షేర్ చేస్తున్నారు. Osman Fethi'ye kul diye. Okay. Bunu ne kurdu kara? Fire. Nasıl edin abun? Rıza Osman. Osman Fethi'ye kul diye. Okay. Bunu ne kurdu kara? రైట్. సో అటువైపు నుంచి నిన్న అందరికంటే ఫస్ట్ గానే ఆర్టీవీ చెప్పుకొచ్చింది. అక్కడి ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దార్ డైరెక్ట్ గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. భారత దాడులకు సంబంధించి భారత్ మాపై చేస్తున్నటువంటి ఎదురు దాడిని కనుక ఆపేస్తే, మా ఎయిర్ బేస్ అని పేల్చేయడం లాంటిది కనుక ఆపేస్తే మేము సిద్ధంగా ఉన్నాం, భారత్ ని తట్టుకోవడం మా వల్ల కావడం లేదంటూ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ తర్వాత సాయంత్రానికల్లా డీజీఎంఓ పాకిస్తాన్ నుంచి మన డీజీఎంఓ ఇండియాకు సంబంధించినటువంటి డీజీఎంఓకి ఫోన్ వచ్చింది. ఫోన్ ద్వారా మేము సిద్ధంగా ఉన్నాం, దయచేసి మీరు కాల్పులను విరమించండి, మేము కూడా కాల్పులు విరమిస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. కాళ్ళ బీరానికి వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ దాన్ని బ్రేక్ చేశారు. ఈ దుర్మార్గులు, దుష్టులు, దుస్సాహసానికి పాల్పడినటువంటి ఈ నీచకమైన కుత్తేలు మళ్ళీ మన దగ్గరికి కాళ్ళబేరానికి వచ్చేసి సరే పోనీలే క్షమాభిక్ష అంటూ కూడా ఒక 2 రోజుల పాటుగా నిలిపివేసుకున్నాం. మరి అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ దేర్ విల్ బి సీజ్ ఫైర్ కంటిన్యూస్ అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. మన విక్రమేష్ అదే చెప్పుకొచ్చారు, మన భారత ప్రభుత్వం అదే చెప్పింది. అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్, మరోసారి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా మేము ఈ సీజ్ ఫైర్ ని కంటిన్యూ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా? పాకిస్తాన్ మళ్ళీ దొంగ దెబ్బతీసింది. పాకిస్తాన్ మళ్ళీ
భారత్ పైన కాల్పులకు తెరలేపింది పాకిస్తాన్. మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలోనే బ్రీచ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇట్స్ నాట్ అన్ అగ్రిమెంట్, ఇది అగ్రిమెంట్ కాదు, కేవలం ఒక రెండు దేశాల మధ్య అండర్స్టాండింగ్ మాత్రమే. ఈ అండర్స్టాండింగ్ ని పాకిస్తాన్ దెబ్బతీసిన నేపథ్యంలో భారత ఆర్మీ కూడా దాన్ని తిప్పికొట్టింది, దాన్ని పటాపంచలు చేసింది. వాళ్ళ మళ్ళీ పీచమనిపించేలా వాళ్ళ డ్రోన్లని, వాళ్ళ యొక్క మిసైల్ని గాల్లోనే పేల్చేసింది. అయితే ఆ తర్వాత ఈ అండర్స్టాండింగ్ జరిగిన వెంటనే మళ్ళీ ఈ కాల్పులకు పాల్పడుతుంటే వెంటనే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. జమ్మూ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడ మళ్ళీ ఈ సీజ్ ఫైర్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. పాకిస్తాన్ ఏమాత్రం కూడా తన వంకర బుద్ధి మార్చుకోవడం అంటూ ఆయన మొదటగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత విక్రమ్ మిశ్రీ అలర్ట్ అయ్యారు. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ అలర్ట్ అయిపోయి పెద్ద ఎత్తున ఆయన కూడా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. పాకిస్తాన్ కి మరోసారి ఈ విషయం చెప్తామంటున్నారు. వి కాల్ అపాన్ పాకిస్తాన్ టు టేక్ అప్రోప్రియేట్ స్టెప్స్ to address the violations and handle the situation. మేము వెంటనే DGMO ద్వారా వచ్చినటువంటి ఆ సమాచారాన్ని హ్యాండిల్ చేస్తాం, వెంటనే వారికి సమాచారం అందిస్తాం, ఇటువంటి ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తాం. అంటిల్ ఆర్ అన్లెస్ వాళ్ళు విన్నా వినకపోయినా మన భారత ఆర్మీ మాత్రం ఆగే ప్రసక్తే లేదు, వచ్చేటువంటి వాటిని గాల్లోనే పేల్చేస్తూ ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ప్రెసిడెంట్ ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్ తో ఆయన మాట్లాడి తెలుస్తోంది. మరొక బిగ్ బ్రేకింగ్ అంతోంది. చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ఫోన్ లో సంప్రదించారు. ఐ ఎక్స్పెక్ట్ అంటే చైనా, ఐ ఎక్స్పెక్ట్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు రీచ్ కాంప్రిహెన్సివ్ అండ్ లాస్టింగ్ సీజ్ ఫైర్ త్రూ డైలాగ్స్. సో ఇక్కడ నేను ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కేవలం మాటల రూపేణా సీజ్ ఫైర్ ద్వారా మీరు నిలువరించుకుంటారు, యుద్ధాన్ని ఆపేస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్టర్ మన NSA చీఫ్ అజిత్ దోవల్ తో మాట్లాడి తెలుస్తోంది. సో అక్కడ ఫారెన్ చీఫ్ ఏం చెప్పారు, ఫారెన్ మినిస్టర్ ఏం చెప్పారు తెలుసా? సచ్ ఎ రిజల్యూషన్ అలైన్స్ విత్ ద కోర్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ ద నేషన్స్. ఈ రిలేషన్స్ అనేది ఇరు దేశాల మధ్య ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది సీజ్ ఫైర్ అంటే కూడా మాట్లాడి తెలుస్తోంది. సో ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మధ్యలో చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా కూడా ఇప్పటికే అమెరికా మధ్యవర్తిత్వం వహించి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఈ యొక్క సీజ్ ఫైర్ ఒప్పందాన్ని, అండర్స్టాండింగ్ ని తీసుకురాగలిగామని చెప్పి అమెరికా ఒకవైపు పెట్టిందో లేదో వెంటనే చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనా కూడా మేము ఇండియా పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్తోంది. ఒకవైపు పాకిస్తాన్కి యుద్ధ సామాగ్రిని, పాకిస్తాన్కి మిసైల్ని, పాకిస్తాన్కి డ్రోన్స్ ని సప్లై చేస్తేనే మరోవైపుగా ఇరు దేశాల మధ్య మేము కొంత సంయమనం పాటించమని కోరుతున్నాము, ఇరు దేశాల మధ్య పీస్ ని మెయింటైన్ చేయమని కోరుతున్నాం, ఇరు దేశాల మధ్య మేము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పి మళ్ళీ కారు కూతలు, పిచ్చి కూతలు కూస్తూ తప్పుడు సమాచారం అందజేస్తోంది. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా సో వెంటనే సివిల్ సొసైటీ మొత్తం అలర్ట్ గా ఉండండి, అందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది, ఇంకా కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక UK, సౌదీ అరేబియా, యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ ని స్వాగతిస్తున్నాం. ఇరు దేశాల మధ్య చర్చలు జరిపించండి, సీజ్ ఫైర్ కి అందరూ ఒక అండర్స్టాండింగ్ రూపంలో మంచి రిలేషన్స్ కోసం మీరు సీజ్ ఫైర్ మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఇష్యూస్ ని ఒక్కసారిగా అలర్ట్ చేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ అడ్వైజరీ వార్నింగ్ ఆఫ్ పాసిబుల్ ఫ్లైట్ డిలేస్ అండ్ లాంగర్ సెక్యూరిటీ వెయిట్. సో చాలా సేపు వరకు కూడా సెక్యూరిటీ చెక్స్ ఉంటాయి కాబట్టి ముందస్తుగా అక్కడికి చేరుకోవాలని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి కూడా సమాచారం అందుతోంది. సో ముందస్తుగా అక్కడికి వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్స్ ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్తున్నారు. ఇక పాకిస్తాన్ PM థ్యాంక్స్ US అండ్ అదర్ గ్లోబల్ పవర్స్ ఫర్ సీజ్ ఫైర్ ఎఫర్ట్స్. సో అంతా జరిగిపోయిన తర్వాత మళ్ళీ దాడులకు తెరలెత్తునే పాకిస్తాన్ ప్రధాని అటు అమెరికాకి ఇతర దేశాలకు కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. ఎందుకంటే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఒకటి వినండి, వీళ్ళు దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచ దేశాల ముందు మేము వంగిపోయాం, ఇక మేము దాడులు చేయమని చెప్పి కారు కూతలు కూస్తూ మరోసారి దాడులకు తెరలేస్తున్నారు. మీకు విషయం తెలుసా, చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ఇంకా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. సో కచ్ ప్రాంతాల్లో బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. తర్వాత పెద్ద ఎత్తున అటు కచ్ ప్రాంతాల్లో డ్రోన్స్ కొంత అక్కడ తిరుగుతున్నట్టు కనబడుతోంది. కచ్ ప్రాంతాల్లో గుజరాత్ తో, తర్వాత రాజస్థాన్, జోధ్పూర్, జైసల్మర్ ప్రాంతాల్లో, తర్వాత పూణే ఎయిర్పోర్ట్ లో కూడా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి, డ్రిల్స్ కొనసాగుతున్నాయి. సో ఇట్లా చాలా చోట్ల పంజాబ్ లాంటి ప్రాంతాల్లో, తర్వాత జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఇవన్నీ కూడా బ్లాక్అవుట్స్ కొనసాగుతాయి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లో కూడా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. అంటే ప్రజలే స్వచ్ఛందంగా అక్కడ బ్లాక్అవుట్స్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ దొంగ దెబ్బతీసింది, మళ్ళీ డ్రోన్స్ ని ప్రయోగించి ఒకసారి దృశ్యాలను చూద్దాం.
రైట్ ఎస్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి ప్రెసెంట్ ఇంకా బ్లాక్అవుట్స్ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. సో ఆ బ్లాక్అవుట్ స్వచ్ఛందంగా పబ్లికే పాటిస్తున్నారు. సో ఈ కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఆ తర్వాత విక్రమ్ మిశ్రీ కూడా మేము డీజీఎంఓతో మాట్లాడతాం, సంప్రదిస్తామంటున్నారు. సో ఇప్పుడు కాల్పుల విరమణ అమల్లో ఉన్నట్టా లేనట్టా, అసలు ఏం జరుగుతోంది, పాకిస్తాన్ ఎలా రిటిలియేట్ చేస్తోంది, పాకిస్తాన్ ఎలా మన పైన మళ్ళీ దాడులకు తెరలేపుతోంది? కరెక్ట్గా ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టుగానే క్లియర్ కట్ గా కనిపిస్తోంది. నిన్న జమ్మూలో జరిగిన విషయం కావచ్చు, మరి ముఖ్యంగా నర్గోటాకి సంబంధించి రాత్రి అంతా ఈవెన్ రాత్రి 2 అవుతోంది 3 అవుతోంది, నిద్ర అయితే పట్టలేదు. ఎందుకంటే అక్కడ అప్డేట్, ఎందుకంటే అక్కడ మిలిటరీ బేస్ లోకి ఒక ఆగంతుకుడు చొచ్చుకువచ్చాడనేది నిన్న 16 కాప్స్ వాళ్ళు చెప్పిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన అయితే నెలకొంది. బట్ దాని మీద ఐ థింక్ ఈ రోజు వాళ్ళు మనకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. నిన్న అర్ధరాత్రి అంటే దాదాపుగా ఇంకా అర్ధరాత్రి అనుకోవాలి, ఎందుకంటే మన టెలికాస్టింగ్ అయిన తర్వాత కూడా విక్రమ్ మిశ్రీ ఒక మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందంటే దాని ఇంటెన్సిటీ అర్థమవుతుంది. బట్ కమింగ్ టు ద పాయింట్, మీరు అనేది ఇక్కడ పంజాబ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఐ థింక్ అమృత్సర్లో అనుకుంటా సైరన్స్ మోగుతున్నాయి, అక్కడ డ్రోన్స్ కి సంబంధించి కనిపిస్తున్నాయి అనేది కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతోంది. సో దీని మీద ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సింది, అఫీషియల్ కన్ఫర్మేషన్. అయితే బహుశా నేను అనుకోవడం ఏంటంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓ స్థాయి అధికారులు రేపు 12 గంటలకు మీటింగ్ కాబోతున్నారు. అది 12 అన్నారు, ఎగ్జాక్ట్ గా నైట్ ఎగ్జాక్ట్ గా 12 o'clock లేకపోతే మధ్యాహ్నం 12 గంటలకు అనేది బహుశా కొంచెం క్లారిటీ కావాలి. అండ్ నేను బహుశా అనుకోవడం ఏంటంటే అది దానికోసం వెయిట్ చేస్తున్నారు. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్ ఆ స్థాయి వ్యక్తులతో మీటింగ్ అయిన తర్వాత భారత్ తన క్లియర్ కట్ ప్రణాళికలు చెప్పే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తోంది సీజర్ వైలేషన్ అనేది పాకిస్తాన్ చేస్తుందని చెప్పి. పాకిస్తాన్ ఏముంటుంది, లేదా భారత్ చేస్తుందంటుంది. కానీ పాకిస్తాన్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నిన్న రాత్రి ప్రధాని షహబాజ్ షరీఫ్ విక్టరీ అని ప్రకటించుకున్నాడో దానికి ఆటోమేటిక్ గా తూట్లు పొడిచినట్టే. ఎందుకంటే కనుక ఇక్కడ భారత్ ఒకటే చెప్పింది, ఏమన్నాడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఇటు భారత్ కి పాకిస్తాన్ కి మధ్యవర్తిత్వం వహించాను, ఇద్దరు ఒప్పుకున్నారన్న తర్వాత ఇక్కడ ప్రధాని షహబాజ్ షరీఫ్ బంకర్ నుంచి బయటకు వచ్చిన దొంగ నేను విజయం సాధించాడు అన్నట్టు చెప్పడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. సో ఇది క్లియర్ కట్ గా ఒక విధంగా చెప్పాలంటే సీజర్ వైలేషన్ కి పాల్పడినట్టే ఆయన స్టేట్మెంట్స్ కూడా. ఎందుకంటే ఒక ప్రధాన స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సమంజసం కాదనేది క్లియర్ కట్ గా మనకు అర్థమవుతాం. ఎట్ అగైన్ కమింగ్ టు ద పంజాబ్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితం రాత్రి జమ్మూ కాశ్మీర్ లో అట్ ద సేమ్ టైం నర్గుడా మిలిటరీ బేస్ కి సంబంధించి ఇది నేనన్న మాట కాదు, మరి ముఖ్యంగా 16 కాప్స్ ఆ ట్వీట్ కూడా నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే రాత్రి అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది అనేది మనకి క్లియర్ కట్ గా దాంట్లోనే అర్థమైపోతుంది. దాంట్లో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే కనుక వాళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తారంటే ఆ నోటిసింగ్ సస్పీషియస్ మూవ్మెంట్ నియర్ ద పెరిమీటర్ అలర్ట్ సెంట్రీ ఎట్ నగ్రోటా మిలిటరీ స్టేషన్ ఇష్యూడ్ ఎ ఛాలెంజ్ లీడింగ్ టు ఎ బ్రీఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ విత్ ద సస్పెక్ట్. Sentry sustained a minor injury. Search operations are underway to track the intruders. అంటే ఒక ఆగంతుకుడు చొచ్చుకొచ్చాడు, ఒక ఆగంతుకుడు మన మిలిటరీ ఎయిర్ బేస్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశాడు. సర్చ్ ఆపరేషన్స్ అయితే కంటిన్యూ అయ్యాయి. ఒక మన సైనికులు ఒకరికి గాయాలు కూడా అయ్యాయి అనేది అంతున్న సమాచారం. అయితే దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఇది రాత్రి అరౌండ్ 11:30-12 ఆ ప్రాంతాల్లో వీడు ట్వీట్ చేయడం జరిగింది. సో దీని తర్వాత డెవలప్మెంట్స్ అంటే బ్యాక్ టు బ్యాక్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా జమ్మూ కాశ్మీర్ లో మనం చూద్దాం, డ్రోన్లు కనిపించిన పరిస్థితి ఉంది. మనం రిపోర్ట్ చేస్తాం కొన్ని ప్రాంతాల్లో ఆ డ్రోన్స్ కనిపించి, ఆ తర్వాత రాజస్థాన్ అంటూ, తర్వాత గుజరాత్ అంటూ, ఇలా సోషల్ మీడియా వేదికగా అనేక ప్రాంతాల్లో డ్రోన్స్ కనిపించాలంటూ చర్చ జరిగింది. ఈ రోజు ఉదయం కూడా పంజాబ్ లో కూడా డ్రోన్లు కనిపించాలంటూ చర్చ జరగడం, ఇది క్లియర్ కట్ గా పాకిస్తాన్ వైలేషన్ అంటే సీజర్ వైలేషన్ దాచేస్తున్న ఎటువంటి అతిశక్తి లేదు. బట్ ఎందుకు భారత్ సంయమనం పాటిస్తోందా, ఎందుకు అఫ్కోర్స్ సంయమనం పాటిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విక్రమ్ మిశ్రీ మాట్లాడిన సందర్భంలో ఆయన కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి, ఖండించారు. పాకిస్తాన్ సీజర్ వైలేషన్ కి కట్టుబడి ఉండాలి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. బహుశా రేపు డెవలప్మెంట్ కోసం భారత్ ఎదురు చూస్తున్నట్టుంది. అంతకన్నా ముందు ఈ రోజు ఇంతవరకు జరుగుతున్న ఘటన మీద కూడా ఈ రోజు బహుశా 10 గంటలకో లేకపోతే కొద్దిసేపటి తర్వాత ఇటు ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ ఆయన మాట్లాడి అవసరం కావచ్చు. ఒకసారి సచిన్ మీరు హోల్డ్ లో ఉండండి. సో ప్రెసెంట్ ఇంకా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. బ్లాక్అవుట్స్ మెజర్స్ వర్ రీఇంపోజ్డ్ ఇన్ సెవెరల్ డిస్ట్రిక్ట్స్. బ్లాక్అవుట్స్ ని ఇంకా కంటిన్యూ చేయవలసిందిగా
అటు జమ్మూ కాశ్మీర్లోని రాజస్థాన్ తర్వాత పంజాబ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నాయి బ్లాక్అవుట్స్ అనేవి. సో ఈ 3 రాష్ట్రాల్లో ఇంకా కంటిన్యూ చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు నిర్ణయించి తీసుకొని తెలుస్తోంది. సో ప్రెసెంట్ అటువైపు నుంచి పాకిస్తాన్ వాయిలేట్ చేస్తూ వస్తోంది. సీజ్ ఫైర్ ని వాయిలేట్ చేయడం వల్ల వాటిని మేము మళ్ళీ కంటిన్యూ చేస్తున్నామని చెప్పి పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ చెప్తున్నాయి. సో బ్లాక్అవుట్ వాజ్ ఎంఫోర్స్డ్ ఇన్ శ్రీనగర్, జమ్మూ సిటీలో, కత్వా, నగ్రోటా ఇటువంటి ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. ఇంకా పఠాన్కోట్ లో కూడా ఈ యొక్క బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. పఠాన్కోట్, ఫిరోజ్పూర్ లో పంజాబ్ లో కొనసాగుతున్నాయి. జైసల్మర్, బర్మేర్ లో కూడా ఈ బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. బ్లాక్అవుట్స్ అనంటే పబ్లిక్ ఎవరు కూడా క్రౌడ్ ప్లేసెస్ కి రాకూడదు, పెద్ద ఎత్తున క్రౌడీగా ఉన్న సిచ్యువేషన్ ని వారంతా కూడా ఫేస్ చేయకూడదు, సైలెంట్ గా ఇంట్లో ఉండిపోవాలి. ఎమర్జెన్సీ అయితే తప్ప, ఎక్స్ట్రీమ్లీ ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావాల్సిన పని లేదు. సో బ్లాక్అవుట్స్ ని ఇంకా 3 రాష్ట్రాలు కంటిన్యూ చేస్తున్నాయి. సుమారుగా ఇంకా 100కు పైగా ఈ యొక్క సిటీస్ లో ఇంకా బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఇండో పాక్ బార్డర్ వెంట కానివ్వండి, లోసి వెంట కానివ్వండి. ద గవర్నమెంట్ has confirmed that Pakistan violated the understanding arrived at earlier. సో గవర్నమెంట్ మన భారత ప్రభుత్వం చాలా పక్కాగా పాకిస్తాన్ సీజ్ ఫైర్ ని వాయిలేట్ చేసింది అని చెప్పి కన్ఫర్మ్ చేస్తున్నారు. సో ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ చెప్తున్నారు ఈ మాట. ఆర్మ్ ఫోర్సెస్ ఆర్ గివింగ్ అన్ అడెక్వేట్ అండ్ అప్రోప్రియేట్ రెస్పాన్స్ టు దీస్ వయలేషన్స్. మన భారత ఆర్మీ కూడా దీనికి సరైనటువంటి రీతిలో జవాబిస్తోంది. అన్ని రకాలుగా మేము కూడా వాటిని తిప్పి కొడుతున్నామని చెప్పి విక్రమ్ మిశ్రీ అంటున్నారు. సో కండిషనల్ సీజ్ ఫైర్, ఎటువంటి కండిషన్స్ లేవు. మన ఇండియన్ వాటర్ ట్రీటీ నెట్వర్క్స్ లో మనం రిట్రైవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ అక్కడ సిచ్యువేషన్ మాత్రం కొత్త వయలేషన్స్ ని కొనసాగిస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేసినాక కూడా మళ్ళీ పాకిస్తాన్ రకంగా దాడులు తెరలేపడం, అమెరికా మధ్యవర్తిని వహించి మేము 2 దేశాలని సమన్వయపరిచాం, 2 దేశాలు కూడా అంగీకరించాయని చెప్పాక కూడా మళ్ళీ ఈ రకంగా దాడులకు పాల్పడుతున్నట్టే, డెఫినెట్ గా దెబ్బతీసినట్టే, దొంగ దెబ్బ కొట్టినట్టే, దాడులు చేసే విధంగా పాకిస్తాన్ మళ్ళీ ప్రేరేపిస్తోందంటే తూట్లు పొడిచినట్టే. సో ప్రజెంట్ పంజాబ్ పఠాన్కోట్ లో కూడా నార్మల్ సిచ్యువేషనే ఉంది. ఎటువంటి డ్రోన్స్ ఫ్లయింగ్ మాత్రం లేదు అనేది యాజ్ పర్ ఏఎన్ఐ ద్వారా సమాచారం అవుతోంది. కానీ అక్కడ బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఏ ఒక్కరు కూడా బయటకు రావడం లేదు. అంతా నిర్మానుషంగా ఉంది, అంతా లోపల ఉండిపోయారు. ఎవరు కూడా బయటకు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నది అక్కడ ప్రభుత్వం. ఇక విక్రమ్ మిశ్రీ ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఎటువైపు నుంచి డ్రోన్స్ వస్తున్నాయా, ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందా, ఇంకా పాకిస్తాన్ ఈ రకంగా దాడులకు తెరలేపుతుందా, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే అండర్స్టాండింగ్ అని చెప్పి కాళ్ళ బేరాన్ని దిగిపోయి మళ్ళీ దొంగ దెబ్బ తీస్తూ ప్రయత్నం చేస్తున్నారా, దాడికి తెరలేపుతున్నారా, తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు, ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు మన భారత ఆర్మీ. నిజంగా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేస్తోంది. సో ఇప్పటికే 10 మంది మన జవాన్లు వీరమరణం పొందినట్టు తెలుస్తోంది. సో ఇంకా అక్కడ డ్రోన్లు కొనసాగిస్తే ఈసారి మాత్రం మన భారత్ కొట్టే దెబ్బకి అటు పాకిస్తాన్ కి అబ్బ కనిపించాల్సిందే. సో మరొకసారి చెప్పండి, మేరా భారత్ మహాన్. ఎందుకు ఈ మాటని మళ్ళీ చెప్పిస్తున్నానంటే వాళ్ళు కాళ్ళ బేరానికి దిగిపోయి క్షమాపణ కోరి, ఎస్ మేము వెనక్కి తగ్గుతున్నాం, మేము సైలెంట్గా ఉండిపోతామని చెప్పి అక్కడ ఫారెన్ మినిస్టర్ చెప్పడం, డీజీఎంఓ మనకి ఫోన్ చేయడం, ఇలా అన్ని రకాలుగా జరిగినప్పటికీ వాళ్ళు ఇంకా దాన్ని వాయిలేట్ చేస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. సో సచిన్, ఇంకా వాయిలేషన్ జరుగుతుందా? ఇప్పుడు ప్రెసెంట్ ఈ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఆర్టీవీ ఈ సమయానికి మనం అందిస్తున్నటువంటి ఈ అప్డేట్స్ పరంగా ఇంకా వాయిలేషన్ జరుగుతుందా, ఇంకా సీజ్ ఫైర్ వాయిలేషన్ కి పాకిస్తాన్ పాల్పడుతుందా? అప్డేట్స్ ఏంటి? రైట్ సచిన్, వినిపిస్తోందా? రైట్, ఈ సమయానికి మనం అప్డేట్స్ ఇచ్చేటువంటి ఈ సమయానికి ఇంకా సీజ్ ఫైర్ వాయిలేషన్ జరుగుతోందా? జమ్మూ కాశ్మీర్ లో రాత్రి వరకు దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ డ్రోన్స్ కనిపించాయని చెప్పి ఆ విజువల్స్ అయితే మాత్రం చక్కర్లు కొట్టాయి. బట్ కమింగ్ బ్యాక్ టు పంజాబ్ లో ఎందుకు ఒక్కసారిగా అలజడి స్టార్ట్ అయింది. 1-2 గంటల క్రితం వరకు, 2 గంటల ముందు అనేది సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ జరుగుతోంది. బహుశా ఇటు భారత భద్రతా దళాలు కూడా ధీటుగానే తిప్పి కొడుతున్నాయి. ఆ డ్రోన్లలో వచ్చినట్టు గాల్లోనే పేల్చేస్తున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. సో ఇక్కడ యాక్టివిటీ అయితే మాత్రం కంటిన్యూ అవుతోంది. సీజ్ ఫైర్ వైలేషన్ అనేది ఎక్కడ క్లియర్ కట్ గా కనిపించట్లేదు. ఎక్కడో చోట కొన్ని జమ్మూకి సంబంధించి అనుకుంటే కనుక అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయనుకుంటే కనుక పోనీ ఒక విధంగా అనుకోవచ్చు. బట్ పంజాబ్ కావచ్చు, మిగిలిన చోట్ల కావచ్చు, మన ముఖ్యంగా మిగిలిన చోట్లకి ఇంకా ఎక్కడ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ పంజాబ్ లో అయితే మాత్రం సీజ్ ఫైర్ వైలేషన్ జరుగుతుంది. సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ ఆ డెవలప్మెంట్స్ మాత్రం ఎక్కడ అర్థం కాని సిచ్యువేషన్ లాగే ఉన్నాయి. ఇది ఎక్కడో పాకిస్తాన్ లో ఒక అంతర్యుద్ధం దారి తీయబోతోందా,
అని ఒక సైన్స్ అయితే మాత్రం ఈ సిగ్నల్స్ మాత్రం పంపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆయన ఇంతకాలం బంకర్లో ఉన్నాడు, ఎప్పుడు బయటికి రాలేదు. ఈ రోజు డిస్కషన్ అమెరికా మధ్యవర్తిని వహించిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి తన విక్టరీ ప్రకటించుకోవడం, అసలు ఎవరు యుద్ధం చేస్తారు, అసలు యుద్ధం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్. పాకిస్తాన్ అయితే యుద్ధమే చేయలేదు, సరిగ్గా ఒకరు యుద్ధం చేస్తుంది అనుకుంటే ఓడిపోయింది. అటువంటి దేశం తను విజయం ప్రకటించుకోవడం హాస్యాస్పదం. ఆ తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా వాళ్ళు ఏదో సాధించేస్తాం అని చెప్పి తూపుతురమని చెప్పేసుకుంటున్నాడు. కానీ క్లియర్ కట్ గా అక్కడ ట్రంప్ ట్వీట్ లో క్లియర్ గా ఉంది, ఇండియా అండ్ పాకిస్తాన్ అగ్రీడ్ పీస్ ఫైర్ వైలేషన్ అనేది ఆయన మెన్షన్ చేసిన పరిస్థితి. ఒక్కసారి సచిన్ ఒక్కసారి హోల్డ్ ఉండండి. యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్ తో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఈ ఒప్పందం బాగానే ఉంది, ఇద్దరి మధ్య ఈ రకంగా శాంతి చర్చల ద్వారా మీరు అంటే మీ మధ్యనటువంటి ఆ కాన్ఫ్లిక్ట్స్ ని సమకూర్చుకోండి, వాటిని డిఎస్కలేట్ చేయండి, అంతేకాని దాడులకు తెరలేస్తే ప్రపంచ దేశాలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తున్నట్టుగా తను కూడా మాట్లాడుకోవచ్చు. జస్ట్ స్పోక్ అగైన్ విత్ డాక్టర్ జైశంకర్ అండ్ ఇషాక్ దార్ అంటూ తను అఫీషియల్ ట్విట్టర్ ద్వారా సమాచారం ఇచ్చారు. అనౌన్స్ సీజ్ ఫైర్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ వైటల్ స్టెప్ టువర్డ్ డిస్కలేషన్, సో డిఎస్కలేషన్. సో మనం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుపుకొని ఇరు దేశాల మధ్య ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అండర్స్టాండింగ్ అనేది బాగా ఉందని చెప్పి తను చెప్పుకొచ్చారు. సో చూసారు కదా, పాకిస్తాన్ కాళ్ళబేరం దిగింది. పాకిస్తాన్ అమెరికాతో మధ్యవర్తిత్వం వహించి భారత్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ కండిషన్స్ లేవు. మీరు అనుకున్నట్టుగా ఏదో తప్పుడుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ ఇస్తున్నాను నేను. సో ఎటువంటి కండిషన్స్ లేవు. మనం ఉన్న సిచ్యువేషన్లో వాటర్ ట్రీటీని 80% ఇవ్వము అని చెప్పి చాలా కారాఖండిగా చెప్పాం. అక్కడ పాకిస్తాన్ ఏం చేసింది తెలుసా, వాళ్ళ దగ్గర సుమారుగా యాజ్ ఆఫ్ నౌ 37 ఎయిర్ బేస్లు ఉన్నాయి. మన దగ్గర సుమారుగా 60కి పైగా ఎయిర్ బేస్లు ఉన్నాయి. సో ఈ 37 ఎయిర్ బేసెస్లో దాదాపుగా అందులో పనికొచ్చేవి కేవలం 13 మాత్రమే. ఆ 13లో మనం ఇప్పటికే 9 పేల్చేసాం. ఇంకా వాళ్ళ దగ్గర మిగిలిన ఎయిర్ బేస్లని తెలుసా, కేవలం 5 మాత్రమే. సో 4 మాత్రమే, ఇంకా 4 మాత్రమే ఉన్నాయి. అయితే అక్కడ నుంచి ఎయిర్ బేస్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానివ్వండి, ఇంకేదైనా డ్రోన్ కానివ్వండి, ఒక మిసైల్ కానివ్వండి ప్రయోగించాలన్నా ఏం చేయాలన్నా 4 మాత్రం మిగిలి ఉన్నాయి. మన దగ్గర 60 ఎయిర్ బేస్లు ఉన్నాయి, అంతకు పైగానే ఉంటాయి బహుశా. సో మనం కనుక దాడి చేయాల్సి వస్తే పాకిస్తాన్ చిత్తు అయిపోతుంది. అటువైపు నుంచి 9 ఎయిర్ బేస్ని మనం కుప్పకూల్చామంటే అటువైపు నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ పైకి లేవాలన్నా, లేకపోతే ఇంకేదైనా కూడా టేక్ ఆఫ్ తీసుకోవాలన్నా, ఇంకేదైనా అక్కడ నుంచి జరగాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఇక పాకిస్తాన్ మన దగ్గర మోకరిల్లిపోయింది, కాళ్ళ బేరానికి వచ్చింది. సో మా ఎయిర్ బేస్ అని కూల్చేయడం పేల్చేయడం ఆపండి దయచేసి అని మనం రిక్వెస్ట్ చేసి మన డీజీఎంఓతో మాట్లాడి మేము అండర్స్టాండింగ్ వస్తామని చెప్పుకొచ్చింది. దీనికి అమెరికా సహకారం, అమెరికా మధ్యవర్తిత్వం కూడా ఉందని చెప్పి ఏకంగా డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేశారు. సో ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తోంది, సీజ్ ఫైర్ని బ్రేక్ చేసి ఎక్కడ పడితే అక్కడ దాడులకు తెరలేస్తోంది. ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ నేను ఈ లైవ్ చెప్పే సమయానికి మీకు చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. యాజ్ పర్ పీటీఐ, యాజ్ పర్ ఏఎన్ఐ, యాజ్ పర్ నేషనల్ మీడియా ఇచ్చినటువంటి కథనాల ప్రకారంగా ఇప్పుడైతే ఈ క్షణానికైతే ఎక్కడ కూడా ఇంకా డ్రోన్స్ కానీ దాడులు కానీ జరగడం లేదు. కేవలం బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా ప్రజలంతా కూడా బ్లాక్అవుట్స్ అంటే ఇళ్లలోనే ఉంటున్నారు. మార్కెట్ ప్లేసెస్కి, క్రౌడ్ ప్లేసెస్కి మాత్రం బయటికి రావడం లేదు. వాళ్ళని వాళ్ళు స్వీయ రక్షణ నేపథ్యంలో భాగంగా మన భారత ఆర్మీకి, మన భారత ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలని పాటిస్తూ బ్లాక్అవుట్స్ని కొనసాగిస్తున్నారు. సో మీరు కూడా అలర్ట్గా ఉండండి, ఎందుకంటే డెఫినెట్గా మనం కూడా అలర్ట్గా ఉందాం ఎప్పటికప్పుడు. అక్కడనే మళ్ళీ చెప్తున్నాను, పాకిస్తాన్ దొంగ దెబ్బ తీయొచ్చి ఏ క్షణమైనా కూడా. పాకిస్తాన్ రాత్రి వరకు సుమారుగా 12 గంటల వరకు కూడా ఈ దాడులకు తెరలేపింది. రాత్రి 12 అయ్యే సమయం వరకు కూడా డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది భారత్ వైపుగా. కానీ ఇప్పుడు కొంత నిర్మానుష్యంగా కనబడుతోంది. కానీ బ్లాక్అవుట్స్ కొనసాగుతున్న స్వచ్ఛందంగా పబ్లికే అంతా ఈ బ్లాక్అవుట్స్లో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు ఈ 3 రోజుల్లో సుమారుగా 10 మంది వరకు మన జవాన్లు మరణించారు పాకిస్తాన్ పొట్టను పెట్టుకుని. హియర్ వన్ మోర్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ ఆన్ ఆర్టీవీ. వన్ మోర్ బ్రేకింగ్ న్యూస్. పాక్ దొంగ దెబ్బ కొడుతోంది. సరిహద్దులో కాల్పుల విరమణని ఉల్లంఘించింది. భద్రాద్రి పాక్ కాల్పులో 8 మంది మన భారతీయులు మరణించారు. పాక్ కాల్పులో జమ్మూ కాశ్మీర్ సీనియర్ ఆఫీసర్ వీర మరణం పొందారు. మరొక 3 జవాన్లు, 4 స్థానికులు కూడా మరణించినట్టు తెలుస్తోంది. సో ఇప్పటివరకు పాక్ కాల్పులో 25 మందికి పైగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ 3 రోజుల పాటుగా పాకిస్తాన్ చేసినటువంటి ఆ దాడులకి 10 మంది మన జవాన్లు వీరమరణం పొందారు. సో జమ్మూ కాశ్మీర్లో రాత్రంతా ఇంకా అక్కడ హైలైట్ కొనసాగుతూనే ఉన్నాయి. డ్రోన్లు ఎగురుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్కడ దాడులు కొనసాగించారు. నగోటా ప్రాంతాన్ని, ఎయిర్ బేస్ ని, పతన్కోట్ ఎయిర్ బేస్ ని టార్గెట్ గా వాళ్ళ యొక్క దాడులు కొనసాగాయి. సో ప్రెసెంట్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ మధ్య మరోసారి కూడా అక్కడ
అన్ని అన్యాచురల్ యాక్టివిటీ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అక్కడ పఠాన్కోట్, గుర్దాస్పూర్, అమృత్సర్, తరణ్ తారన్, ఫిరోజ్పూర్, ఫజిల్కా, అబోహర్, శ్రీగంగానగర్ ఈ కీ డిస్ట్రిక్ట్ లో పాకిస్తాన్ ఇండియా బార్డర్ వెంట కొంత అన్యాచురల్ యాక్టివిటీ ఉన్నట్టుగా కనబడుతోంది. అంటే కొంత ఏదో డిస్టర్బెన్స్, ఒక యుద్ధ వాతావరణం కనబడుతోంది. పంజాబ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అమృత్సర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. అమృత్సర్ లో యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. మళ్ళీ యుద్ధ సైరన్లు మోగుతున్నాయి. అమృత్సర్ లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. బ్లాక్అవుట్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు చూసారు అమృత్సర్ లో చాలా వరకు అటువైపు నుంచి దాడులకు పాల్పడింది. డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసే ప్రయత్నం చేసింది. కానీ అన్నింటినీ మన భారత ఆర్మీ చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూతల్లిని తాకక మునిపే గాల్లోనే పేల్చేసింది. అయితే ప్రెజెంట్ ఇంకా అమృత్సర్ లో ఈ యాక్టివిటీ కొనసాగుతుంది. సో ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ వెంట కేవలం అమృత్సర్ లోనే కాదు, పఠాన్కోట్, గుర్దాస్పూర్, తరణ్ తారన్, తర్వాత ఫిరోజ్పూర్, ఫజిల్కా, అబోహర్, శ్రీగంగానగర్ ఈ ప్రాంతాల్లో ఇంకా అలర్ట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. సో మరోవైపుగా ఈ అలర్ట్స్ ని ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ తిప్పికొడుతోంది. యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ యూజెస్ ఇట్స్ టెరిటరీ ఫర్ టెర్రరిజం అగేన్స్ట్ ఇండియా దేర్ కెన్ బి నో పర్మనెంట్ పీస్. ఈ మాటలు మాట్లాడుతున్నారు అసదుద్దీన్ ఓవైసీ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు, ఒక విషయాన్ని చెప్పుకొచ్చారు. యాజ్ లాంగ్ యాజ్ పాకిస్తాన్ యూజెస్ ఇట్స్ టెరిటోరియల్, అక్కడ పాకిస్తాన్ వైపుగా వాళ్ళ యొక్క భూభాగాన్ని ఉపయోగించి ఇంకా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తాం, టెర్రరిజానికి అడ్డాగా నిలుపుతాం అనుకుంటే కనుక డెఫినెట్ గా భారత్ అంతకంతకు సమాధానం చెప్తుంది, పాకిస్తాన్ నేలమట్టం చేస్తుందని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఇక సీజ్ ఫైర్, there is no ceasefire, we must pursue the terrorists responsible for Pahalgam attack. ceasefire అనేది ఎట్టి పరిస్థితుల్లో అది ceasefire కానే కాదు. మనం తప్పకుండా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో రెస్పాన్సిబుల్ ఎవరైతే కారణమయ్యారో వారందరినీ కూడా హతమార్చాల్సిందే అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఐ హావ్ ఆల్వేస్ స్టూడ్ బై ది గవర్నమెంట్ అండ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ అగైన్స్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎప్పుడు ప్రతిసారి కూడా ప్రభుత్వం పక్షాన అటు ఆర్మీ పక్షాన నిలబడ్డాను. ఎప్పటికప్పుడు నేను ప్రభుత్వం చెప్పిన ఆదేశాలని పాటిస్తూనే ఉన్నానని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. సో ప్రెసెంట్ ఇంకా అక్కడ అలర్ట్స్ కొనసాగుతున్నాయి. అమృత్సర్, పఠాన్కోట్ లాంటి ప్రాంతాల్లో ఇంకా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అలర్ట్స్ కొనసాగుతున్నాయి. సో ప్రెసెంట్ రైట్ అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతౌల్లా తలార్ మరొక కారు కుతకొస్తున్నాడు, మరొక పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ గా ఇప్పుడే అక్కడి పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతున్న ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఎస్ వి హావ్ వాన్ ఓవర్ ఇండియా అంటున్నారు. మేము భారతదేశంపై గెలిచాము, భారతదేశాన్ని డిఫీట్ చేశామని చెప్పి మళ్ళీ కారు కూతలకొస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ అగ్రెసివ్ మాటలు వింటే నిజంగా రోమాన్ని ఇక్కబడుస్తున్న ఈ కొడుకులను మనం వదిలేసింది, ఈ కుక్కలను మనం వదిలేసింది. మనం ఆ మాత్రం బేర్ బేస్ని పేల్చేసాం చూసారా? అప్పుడు కాళ్ళ బేరాన్ని దిగిపోయి అప్పుడు పిచ్చి కూతలకి, కారు కూతలకి ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ మళ్ళీ ఇంకా కవ్వి పిక్చర్లకు పాల్పడుతూనే ఉన్నారు. అటు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అతౌల్లా తలార్ ఏం మాట్లాడు తెలుసా? పాకిస్తాన్ మీడియాతో మాట్లాడుతూ ఆ దుర్మార్గుడు నీచ్ కమిన్ కుత్తే, ఈ కుక్క ఏమంటుంది తెలుసా? మళ్ళీ మేము భారతదేశంపై గెలిచాం, భారతదేశంని ఓడించాం, we have defeated ఇండియా అంటోంది. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? నేను మాత్రం ఒక భారతీయ పౌరుడిగా ఎప్పటి పరిస్థితిలో పాకిస్తాన్ డిఫీటెడ్ ఇండియా అనే పదం వింటేనే నా రక్తం మరుగుతోంది. డెఫినెట్ గా మనం కాళ్ళ బేయడానికి దిగారు, వాళ్ళు క్షమాపణ కోరారు, క్షమాభిక్ష కోరారు కాబట్టి వాళ్ళని వదిలేసాం. కానీ ఇంకా ఇటువంటి కవ్వింపు పిక్చర్లకి, పిచ్చి కూతలకి అటువైపు నుంచి పాల్పడుతూనే ఉన్నారు. చాలా దారుణంగా భారత్ ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ దొంగ నా కొడుకులు ఈ పదాన్ని వాడుతున్నందుకు క్షమించండి. నేను ఒక న్యూస్ రూమ్ లో ఉండి ఈ పదం మాడుతున్నట్టుగా మీరు తప్పుగా భావించకండి. కానీ వాడేమంటున్నాడు తెలుసా? భారత్ ని ఓడించామంటున్నారు. ఈ మాట మనం సహిద్దామా? ఈ మాటను మనం తట్టుకుందామా? నేను అంటుంది అటువైపు సీజ్ ఫైర్ అంటూ వచ్చింది వాళ్ళే. సరే పోనీలే, పాకిస్తాన్ని ఇక వదిలేద్దాం, మన ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు కదా అని చెప్పి క్షమాభిక్ష భాగంగా వదిలేసాం. పోరా పిచ్చి కుక్క, పోరా ఎర్రి కుక్క అని వదిలేసాం. కానీ వాడు ఇంకా దాడులకు తెరలేస్తున్నాడు, ఇంకా మనల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే ఇంకా కూడా భారతదేశాన్ని ఓడించామంటూ మాట్లాడుతున్నాడు. ఏంటి భారతదేశాన్ని పిచ్చి కుక్కలా ఓడించేది? మీకు విషయం తెలుసా?
చైనా ఇచ్చినటువంటి డ్రోన్ ని పాకిస్తాన్ ఒకటి ప్రయోగిస్తే నిన్న ఆ డ్రోన్ కనీసం పాకిస్తాన్ బోర్డర్ దాటలేదు. వాళ్ళు ప్రయోగించిన డ్రోన్ పాకిస్తాన్ లో పడిపోయి అక్కడ వ్యవసాయ క్షేత్రంలోనే పడిపోయి అక్కడ ప్రజల్ని భయాందోళన గురి చేసింది. తెల్లవారుజాము లేచి చూసేసరికి పాకిస్తాన్ వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ పడి ఉంటే అక్కడ ప్రజలు అక్కడికి వచ్చి ఆ డ్రోన్ ని లేపి అటు ఇటుగా దొర్లించి మరి దాంతో కాలుతో తన్నారు, చెప్పులతో కొట్టారు. ఇది పాకిస్తాన్ దుర్బుద్ధి, ఇది పాకిస్తాన్ చేసేటువంటి పని. ఇక వాళ్ళ మన గురించి మాట్లాడేది. సో పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ప్రజాప్రతినిధులు మాట్లాడి చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. ఈ పిచ్చి కుక్కలు ఇంకా తగ్గడం లేదే, ఈ కుక్కతో వంకరట్టుగా మారడం లేదే అన్నట్టుగా మారిపోయిన సిచ్యువేషన్. సో ప్రెసెంట్ ఇంకా కొన్ని చోట్ల అలర్ట్స్ కొనసాగుతున్నాయి. Was fez Ramon? Fez Ramon? Was fez ne? Buraya gelin. Laçsana çok khulya. Ece. Bunu report ho kara. Fire. Was fez Ramon? Fez Ramon?